అన్నవరానికి సంబంధించి వేద విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే గత 4 రోజులుగా ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నేపథ్యంలో అక్కడికి చేరుకున్నారు. అక్కడ తిన్న ఫుడ్ కారణంగా ఫుడ్ పాయిజన్ అయిందనే అనుమానం తలెత్తున్నాయి. ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 8 మంది వేద విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. జిల్లా డిఎంహెచ్ఓ నాయక్తో పాటు ఆసుపత్రి వర్గాలన్నీ కూడా ప్రత్యేకంగా పరీక్షిస్తున్నాయి. కాసేపటి కిందట డిఎంహెచ్ఓ కూడా ఇక్కడికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి అన్నవరం సంబంధించిన వేద విద్యార్థుల పాఠశాలలో జరిగింది. తాజాగా ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది అన్న కోణంలో కూడా అధికారులు ఆరాధిస్తున్నారు. ఏం జరిగింది ఒకసారి క్లుప్తంగా చూద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. నేను డిఎంహెచ్ఓ కాకినాడ మాట్లాడుతున్నాను. తుని ఏరియా హాస్పిటల్లో కొంతమంది వేద పాఠశాల పిల్లలు ఒక 8 మంది మనం డయేరియా విరోచనాలు వాంతులు అయినాయి. దాని గురించి ఇక్కడ జాయిన్ చేశారు. పిల్లల్ని తీసుకొచ్చాము. అందరూ స్టేబుల్గానే ఉన్నారు. మనకి కిర్లంపూడి సత్రంలో మనకి యాగం జరిగిందన్నమాట. ఆ యాగం చేయడంతో పిల్లలు అక్కడ 4 రోజులు ఉన్నారు కింద, కొండ కింద. ఆ సత్రంలోనే వంట అది వండి పెట్టారు. మిరియాల చారు తిన్నందువల్ల వీళ్ళకి కొద్ది గొంతులో మంట రావడం, కడుపు నొప్పి రావడం, కొద్ది వాంతి రావడం జరిగినాయని చెప్తున్నారు. సో ఏదైనా ఇబ్బంది కలగకూడదు, పిల్లలకి వైద్యం అది కరెక్ట్గా జరగాలి అని చెప్పేసి సేఫ్టీ గురించి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పిల్లలందరూ కూడా బాగానే ఉన్నారు. రికవరీ అవుతారు. రికవరీ అయ్యి పంపిస్తారు. Ini